అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. కోగంటి సత్యం గారి ఆఫీస్ ఏంది? మీ నేపథ్యం బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే రౌడీ షీటరు గట్రా హత్యలు బురద జల్లిన ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది భూ పంచాయతీలు చేస్తారు, భార్యాభర్తల పంచాయతీలు చేస్తారు, రౌడీ షీటర్ అన్ని పంచాయతీలు చేస్తారు. చేసిన పాపాలను కడుక్కోవడానికి దాన ధర్మాలని అమ్మవారి సాక్షిగా నేను ఎవరి దగ్గర కూడా ఏ పంచాయతీలు కూడా ఎవరైనా మర్డర్ స్కెచ్ చేస్తే కోగంటి గారిని కలిసి చాలా మంచి స్కెచ్ ఇస్తారంటారు. మాకు ఎక్కొట్టి వచ్చినట్లుగానే ఈ హైదరాబాద్లో కూడా చాలా మందికి ఎక్కొట్టాడు కాబట్టి అతని డబ్బు వీటి మోహన్ రంగ గారి దొడ్డి వెళ్ళిపోయింది, దేవినేని గారి దొడ్డి వెళ్ళిపోయింది, ఈ సత్యం గారి దొడ్డి మాత్రం అలాగే ఉంది. ఏంటి అసలు విజయవాడలో ఈ సత్యం గారి దొడ్డి అనేది నేను చనిపోయినా సరే ఎలాంటి పాపాలు చేయకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ప్రతి రూపాయి కూడా నేను న్యాయంగా సంపాదిస్తున్నానని చెప్పగలరా మీరు? చెప్పగలరు సార్, గ్యారంటీ చెప్పగలను సార్. ఎవరిని కూడా బెదిరించి కానీ పంచాయతీలు చేయలేదండి. మీరు కమ్యూనిస్ట్ అంటారు కదా, కమ్యూనిస్టులు మొదటి బొట్టును పెడతారు, దేవుడు లేడు ఏం లేదు అంటారు వాళ్ళంతా కూడా. ఆ రోజుల్లో 25 ఏళ్ల క్రితం రోజు పేపర్లో ఏదో ఒకటి వస్తుంటే ఆ పెద్ద ఆయన అర్థం కాదు. 2019 నుంచి దాదాపు 22-23 వరకు వైసీపీకి చేశారు చింతలు చేయలేదు, భజన చేశారు. కేవలం గణపతి స్వామిని కబ్జా చేస్తారనే ఉద్దేశంతో. మీ బావమరిది పనితీరు బాగుంది, బావగారు చెప్పండి. ఎమ్మెల్యే ఏమనంటే ఎంపీ ఏమైనా ఉంటాయి, గుండె కమ్యూనిస్టులో ఉన్న సిద్ధాంతాలు విధానాలు ఇప్పుడు ఉన్నాయంటారా? గ్యాస్ రేటు పెరిగినా కరెంట్ రేటు పెరిగినా వచ్చి 100 మంది ధర్నా చేసినా సరే. జగన్మోహన్ రెడ్డి గారు 2027 నుంచి ప్రజల మధ్యనే ఉంటాను, ఏడాదిన్నర అంటారు, పాదయాత్ర చేస్తానంటారు. మళ్ళీ కూడా అంతకు ముందు కూడా ఇదే పాదయాత్ర చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. 2027లో నారా లోకేష్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందంటున్నారా? పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు మీరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే ఆ 2000 ఓట్లు తెచ్చుకోగలరా మీరు? ఇప్పుడు అంటే నేను 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తానండి. మీరు డెఫినెట్లీ ఎమ్మెల్యే అవుతా. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ నాగరాజ్ బైట్సెట్. ఈరోజు మన అతిథి విజయవాడకు చెందిన కోగంటి సత్యనారాయణ అలియాస్ కోగంటి సత్యం. ఇంకా ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమి లేదు, అందరికీ తెలుసు. అన్ని కోణాలు కూడా, అంటే ఒక కోణంలో ఆయన హీరో అనుకోవచ్చు, మరో కోణంలో విలన్, రెండు అనుకోవచ్చు కదా. రెండు కోణాలు అందరికీ తెలిసిన విషయాలే, విజయవాడ ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజానికానికి అందరికీ తెలిసింది. అందుకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఆయన గురించి. మరి ఇంటర్వ్యూలో మరి మీకు తెలియనివి నాకు కొన్ని తెలిసిన విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సత్యం గారు. ఈ మధ్యన బాగా కలర్ వచ్చారు, కొద్దిగా తెల్లగారా? ఏం లేదు సార్, ప్రశాంతంగా ఖాళీగా ఉంటున్నాము. 2016 నుంచి అదే 17 వినాయకుడి కబ్జా దగ్గర నుంచి ప్రశాంతంగా ఉంటున్నాము. వినాయకుడిని కబ్జా చేశారు మీరు? మేం కాదండి, మా వినాయకుడిని కబ్జా చేసిన. అట్లా వినాయకుడు కబ్జా దగ్గర నుంచి అంటే మీరు కబ్జా చేసి ప్రశాంతంగా ఉన్నారేమో? కాదండి, బాబు గారిని పిలిచాం, రాలేదు 2016లో. 17లో వచ్చినప్పటికి లోకల్ ఎమ్మెల్యే మా ఉమా కబ్జా చేయటం, దేవుణ్ణి కబ్జా చేయటం, నా మీద కేసు పెట్టి అరెస్ట్ చేయటం. అక్కడి నుంచి ఎందుకు వచ్చిందిలే మనకి, దాన ధర్మాలు చేసుకుంటున్నాం చక్కగా, ఎందుకంటే సంపాదించాం కాబట్టి పేదవాళ్ళని చూసుకుందాం లేక అనే ఉద్దేశంతో కొంచెం ప్రశాంతంగా ఉంటున్నాము. అలానే పంచాయతీలు వచ్చేటప్పుడు మీకు కూడా అంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పాను, పంచాయతీలు మాత్రం చేస్తాము. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందండి. హైదరాబాద్లో కూడా ఈ మధ్య ఎన్వి రమణ గారి ఆధ్వర్యంలోనే 2 ఆఫీసులు కూడా ఓపెన్ చేశారు. మీరు ఎన్వి రమణ గారు ఓపెన్ చేశారు. ఎన్వి రమణ గారు చేయొచ్చు. మన భారతదేశ అత్యున్నత న్యాయస్థానానికి చీఫ్ జస్టిస్ గా పనిచేసిన వ్యక్తి ఒక లీగల్ సహాయం కోసమో ఇంకోటి చేయొచ్చు. ఆయన చేయలేదు సార్. మీరు మీ నేపథ్యం తీసుకుంటే వేరేది కదా. ఆ విధంగా లీగల్ గా పంచాయతీలు చేసే వాళ్ళే ఆఫీసులు ఓపెన్ చేశారు ఆయన. అవును, అందుకని ఆయన ఉండరండి, ఆయన ఓపెన్ చేశారు. ఆయన వచ్చి చెయ్యొచ్చు లీగల్ గా. కోగంటి సత్యం గారి ఆఫీస్ ఏంది? మీ నేపథ్యం బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే రౌడీ షీటరు గట్రా హత్యలు
ఆ, ఇవన్నీ కావాలని కత్తి సృష్టించింది సార్. ఉంటది కానీ కత్తి లేదండి. పిడి మీదే ఉంటది, కత్తి ఒకరిదే ఉంటదని చెప్తారు. లేదు, ఇదంతా రక్తపు కాదు. చారలు ఉన్నాయి మీకు వెనకాల, కాదంటారా? లేవు సార్, మాకేం లేవు. ఇవన్నీ కూడా ఆ. వెనకమాలుండి బురద జల్లిన ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది, కొంతమంది ఉంది, ఏబి వెంకటేశ్వర గారు, అట్లనే మరి సురేంద్రబాబు గారు, కేవీ రామారావు, ఇలాంటి వాళ్ళు అందరూ కూడా అందరూ పోయారు అనుకోండి. ఇవాళ అందరూ ఎక్కడ లెక్కలో లేకుండా అయిపోయారు వీళ్ళు ముగ్గురు కూడా. ఏబి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు కదా, ఏం లాభం, ఆ? జీరో కదండి ఇవాళ. ఇప్పుడు జీరోనా? జీరో ఆయన కదండి. హీరో అండి, పార్టీ పెడుతున్నారు ఆయన. ఏమంటే ఆయనకి హ్మ్. ఇవాళ రాసుకోండి మీరు, ఆ. 2000 ఓట్లు కూడా రావు ఏబి ఆయనకి. వెంకటేశ్వరరావు గారు. ఆయనకి ఆ. ఈ 174 మందికి అసలు 100 ఓట్లు కూడా రావు. కావాలంటే మీరు చూసుకోండి, కావాలంటే పెట్టమనండి ఆ. పార్టీ, మీరు కూడా చూస్తారు కాబట్టి. ఆ. అందుకని జీరో ఉన్నా నేను, ఏ వెంకటేశ్వర జీరోలో ఉన్నారని చెప్పాను. కాదండి, ఏబి వెంకటేశ్వర గారు అంటే ఒక ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేశారు, టీడీపీలో చాలా కీలకంగా ఉన్నారు ఆయన అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు, సరే. అంటే ఆయన పవర్లో ఉన్నప్పుడు కూడా సరే. ఆయన డీజీగా ఉన్నప్పుడు చాలా కీలకంగా వ్యవహరించిన వ్యక్తి. అవునండి. పొలిటికల్ అంటే రాజకీయాన్ని ఎలా నడపాలి, ఎలా ముందుకు అందుకే తీసుకెళ్ళాలి వెనక్కిపోయింది. తెలిసిన వ్యక్తి. ఆ? అందుకే వెనక్కిపోయింది. ఎందుకు కూటమి అధికారంలోకి వచ్చింది కదా. కూటమి ఉన్నప్పుడు ఈయన చేసిందే లేదండి. ఆ, 2019కి ముందు ఈయన పెత్తనం అంతా చెలాయించాడు తప్ప, ఆ, 2019 తర్వాత ఈయన ఈ పార్టీకి ఏం చేసిందే లేదు. ఆ, ఏ కాడికి జగన్ గారి హెరాస్మెంట్లతోటి, ఆ. ఆడితోటి ఆటి తిరగటం, ఈ కోర్టుకి వెళ్ళడం, ఆ కోర్టుకి వెళ్ళడం, ఈ ఎట్టగొట్ట దీని నుంచి ముందు బయటపడాలనే ఉద్దేశం మీద, దాని మీద ఆయన పని మీద తిరిగాడు తప్ప, ఆ. ఆయన ఎరగదీసేస్తే కూటమి ప్రభుత్వం గవర్నమెంట్లో రాలేదండి, ప్రభుత్వం రాలేదండి. కేవలం ఏదో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారిని, అలానే లోకేష్ గారిని చూసుకొని, అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు మరి 5 సంవత్సరాలు ఏ ఎమ్మెల్యేని కలగకపోవటం, జనంలో రాకపోవటం, అట్లనే ఎక్కడ డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశం లేకుండా పోయింది కాబట్టి ఆయన మళ్ళీ కుటుంబ ప్రభుత్వం వచ్చింది. కానీ ఏబి వెంకటేశ్వర ఎరగదీస్తే వచ్చిందని మాత్రం మీరు అనుకోవద్దండి. చూద్దాం, ఆయన పార్టీ పెడుతున్నాడు, చూద్దాం. తప్పకుండా భవిష్యత్తులో చూస్తాను. మీరు కూడా పార్టీలోకి వెళ్ళాల్సి వస్తుంది ఒకవేళ రాజకీయంగా పోటీ చేయాలంటే. మీకు వైసీపీ టీడీపీ ఎలాగో టికెట్ ఇవ్వు, మీకు నేను అసలు ఏబి వెంకటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీరు దేహి అనాల్సి వస్తుంది, గుర్తుపెట్టు. వైసీపీ టీడీపీ ఎన్నోసార్లు కబురు చేసినాడు నాకు, నేను వెళ్ళలేదు, నాకు అవసరం లేదు, నేను అసలు పోటీ చేయను. నేను ఎందుకంటే ఏదో ఒక రోజు నేను పోటీ అంటూ చేస్తే నేను ఎర్ర జెండా కిందే పోటీ చేస్తాను తప్ప నేను ఏ పార్టీలో కూడా పోటీ చేయనని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. సిద్ధాంతాలన్నీ కూడా కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు, చేసే పనులన్నీ బూర్జువా పనులు. లేదండి, నేను ఎక్కడ బూర్జే పనులు చేయనండి. నేను పేదవాళ్ళ కోసం పాటుపడతాను, పేదవాళ్ళ కోసం ప్రణాళిస్తాను, పేదవాళ్ళ కోసం ఏదైనా చేస్తాను. భూ పంచాయతీలు చేస్తారు, భార్యాభర్తలు పంచాయతీలు చేస్తారు, రౌడీ అన్ని పంచాయతీలు చేస్తారు, ఇక్కడ సంపాదిస్తున్నారు పంచాయతీలు చేసి. అది ఇదంతా పాపకర్మ కడుక్కోవడం, చేసిన పాపాలను కడుక్కోవడానికి దాన ధర్మాలని, ఆధ్యాత్మికంగా ఆలయాలకు డొనేషన్స్ అని ఇలా ఇచ్చేసి పాపాన్ని కడుక్కుంటుంటారు కదా. అమ్మవారి సాక్షిగా నేను ఎవరి దగ్గర కూడా ఏ పంచాయతీలు కూడా రూపాయి తీసుకోలేదని చెప్పి నేను ప్రమాణం చేస్తున్నాను. ఎందుకంటే ఆ తల్లి నాకు, మరి ఆ తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను ఎవరి దగ్గర కూడా నేను రూపాయి తీసుకోవాల్సిన అవసరం లేదు, నేను తీసుకోనండి. ఎందుకంటే నేను పేదరికం నుంచి వచ్చాను, ఎంతో పేదరికం నుంచి వచ్చాను. ఎట్లా కొట్లా భగవంతుడి దేవాల సిపిఎం పార్టీ డబ్బులు యూనియన్ బ్యాంకులు ఉండేవి. ఐతారాములు గారి ఫ్యామిలీ, మా ఫ్యామిలీ కూడా ఏదో ఆ డబ్బులు వాడుకొని మళ్ళీ వాళ్ళకి ఇస్తూ బ్యాంకులో వేస్తూ దాని మీద సంపాదించాం. కాబట్టి ఆ కమ్యూనిస్ట్ పార్టీ అంటే మాకు అదొక రకమైన ఉద్రేకం, ఆవేశం. అట్లనే మరి 2004 నుంచి నేను కాంగ్రెస్ పార్టీతో కమ్యూనిస్ట్ పార్టీ కలిసిందనే ఉద్దేశంతో ఈ రోజు వరకు కూడా నోటో ఓటు వేసేసాను తప్ప నేను ఎప్పుడు కూడా ఓటు వేయలేదు, వేయను కూడా అండి. ఇప్పుడు మీ వెనకాల బ్యాక్గ్రౌండ్ తీసుకుని మొత్తం రక్తపు చారలే అన్నమాట. లేదు సార్. లేదంటే ఎలా మీరు? లేదు సార్, ఎక్కడ ఉన్నాయి? హైదరాబాద్ లో అది ఐ థింక్ లక్డీ కపుల్ దగ్గర ఉంటే అప్పుడు చూస్తే ఒక మర్డర్ ఇష్యూ వచ్చింది, అదే ఓకే కొట్టేశారు, అది వచ్చింది. కోర్టుకి కావాల్సింది సాక్ష్యాలు కాబట్టి సాక్ష్యాలు. మళ్ళా చూస్తే మీరు మొగల్రాజపురంలో కూడా మీ స్టీల్ ఫ్యాక్టరీ పార్ట్నర్ నే చంపేశారనేది కూడా మీరు జైలుకి వెళ్ళారు చాలా రోజులు. అదే హైదరాబాద్, అదే హైదరాబాద్, అదే దాన్ని కూడా కొట్టేశారు కదండి, అదే కేసు కొట్టేసింది. ఓకే, సాక్ష్యాలు లేవు. అవునండి, సాక్ష్యాలు. మీరు ఏది చేసినా కూడా సాక్ష్యాలు ఉండవుంటారండి, అంత పగడ్బందీగా కాదండి. ఎవరైనా మర్డర్ స్కెచ్ చేస్తే కోగంటి గారిని కలిస్తే చాలా మంచి స్కెచ్ ఇస్తారంటారు. కాదు సార్, మాకు ఎక్కొట్టి వచ్చినట్లుగానే ఈ హైదరాబాద్లో కూడా చాలా మందికి ఎక్కొట్టాడు కాబట్టి అతను డబ్బు నాకు 70 కోట్లు ఎక్కొట్టి వచ్చాడు. అట్లా ఇక్కడ కూడా చాలా మందికి ఎక్కొట్టాడు కాబట్టి ఎవరో చేశారు దాన్ని ఏంటంటే కావాలని ఏ వెంకటేశ్వరరావు, ఈ సురేంద్రబాబు గారు వీళ్ళందరూ కలిసి, ఎందుకంటే ఐపీఎస్లు ఏ స్టేట్లో ఉన్నా కానీ వాళ్ళంతా ఒకటే కదండి. అందులో ఈ 2 స్టేట్లు కూడా కలిసి ఉండేవి కాబట్టి ఆ కేసులో కావాలని చెప్పేసి నన్ను ఇరికిచ్చారు తప్ప. అందుకనే న్యాయస్థానాలు న్యాయం చేసింది నాకు.
న్యాయస్థానాలకి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. న్యాయస్థానాలు ఉన్నాయనే నమ్మకంతో నేను బ్రతుకుతున్నాను. అలా న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టే నేను పంచాయతీలు చేయగలుగుతున్నానండి. న్యాయస్థానం చట్ట ప్రకారమే చట్ట ప్రకారం చేస్తానండి. ఇంకా చట్టాలు ఎందుకండి, కోర్టులు ఎందుకండి మీరు పంచాయతీ అదే చేస్తారు? అందుకనే సుప్రీంకోర్టు ఇచ్చింది. ఎందుకంటే రచ్చబండలో పంచాయతీలు అయ్యాయి కాబట్టి ఇన్ని కోట్ల కేసులు పెండింగ్ ఉండేవి కావు. ఈ రోజున అది అవ్వట్లేదు కాబట్టి మరి కోర్టు కేసులు తగ్గించడానికి మీరు పంచాయతీ చేస్తారు, తగ్గించడం కోసం చేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందండి. అంటే మీరే జడ్జిమెంట్, లాయర్లు ఏమైనా వస్తారు మీ దగ్గరికి? వస్తారండి. వాళ్ళ తరపున లాయర్లు 10 మంది, వీళ్ళ తరపున 10 మంది వస్తారు. నేను లాయర్లు ఇంకోటి చెప్పేది న్యాయవాదులు. అదే నేను ఇంకోటి కూడా అందుకని ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను ఇంకోటి కూడా ప్రయత్నిస్తున్నానండి. ఒక 50 మందిని ఆనెస్ట్గా పనిచేసినటువంటి పోలీస్ ఆఫీసర్లని, కొంతమంది రిటైర్ అయిపోయిన ఆఫీసర్లని, అట్లనే అన్ని డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక 50 మందిని పోగు చేసి ఎన్వి రమణ గారు ఆధ్వర్యంలో ఇక్కడ హైదరాబాద్లో ఎలా 2 ఆఫీసులు ఓపెన్ చేశారో ఆ విధంగా మన ఆంధ్రాలో కూడా మన దొడ్డి సచిన్ గారి దొడ్డిలో ఒక ఆఫీస్ ఓపెన్ చేసి దానికోసం ఎదుగుతుంటే ఇప్పుడు వరకు చూస్తే కనీసం 3-4 నెలల్లో ఓ 10-15 మందే దొరికారండి. ఇంకా ఎదుగుతున్నాను. ఏం చేస్తారు అందరూ తీసుకొచ్చి? వీళ్ళందరినీ పెద్ద మనుషులుగా పెడతామండి. పెట్టి ఇవన్నీ పరిష్కరించండి, లోకల్ కోర్టు ఈ సమస్య వచ్చింది అని చెబుతామండి. లోకల్ కోర్టు కింద లెక్క. ఎందుకంటే లోక్ అదాలత్ అంటే ఏంటండి, ఇద్దరు రాజీ పడితే ఇద్దరు లాయర్లు కలిపి వెళ్ళి అందరిని కలిపి పెట్టి రాజీ చేస్తున్నారు. లోక్ అదాలత్ లాగానే కదండి మంది కూడా. అయితే అక్కడ జడ్జి గారు ఉంటారు, ఇక్కడ జడ్జిమెంట్ చెప్పేవాళ్ళు మనలాంటి వాళ్ళు ఉంటామండి. ఎందుకంటే న్యాయం కాబట్టి, ఇద్దరు కూడా వస్తారు కాబట్టి. అది చదువుకున్నది 3వ తరగతి, అనుభవం జీవితం 55 ఏళ్ళ అనుభవం అండి. ఎర్రజెండా అనుభవం. కరెక్ట్. ఎర్రజెండా నీడన్నారు. నాకు కూడా అర్థం కాదా సార్. కోగంటి సత్యం దొడ్డి అంటున్నారు కదా, సత్యం గారి దొడ్డి అని. సార్ నాకు తెలిసి వంగవీటి మోహన్ రంగ గారి దొడ్డి వెళ్ళిపోయింది, దేవినేని గారి దొడ్డి వెళ్ళిపోయింది, ఈ సత్యం గారి దొడ్డి మాత్రం అలాగే ఉంది. ఏంటి అసలు విజయవాడలో? సత్యం గారు చనిపోయినా సరే ఈ సత్యం గారి దొడ్డి అనేది నిలబడాలనే ఉద్దేశంతో ఇంతమందిని పోగు చేసి ఒక కోర్టులాగా తయారు చేసి ఈ సత్యం గారి దొడ్డి అనేది నేను చనిపోయినా సరే ఇప్పుడు నేను పోగు చేస్తున్న 50 మంది తోటి నడపాలనే ఉద్దేశంతో నేను పెడుతున్నాను. ఎందుకంటే మీరు అన్నట్టుగా రంగా గారి దొడ్డి అయిపోయింది, నెహ్రూ గారి దొడ్డి అయిపోయింది, సచిన్ గారి దొడ్డి ఒకటే ఉందంటున్నారు. సచిన్ గారి దొడ్డి కంటిన్యూగా ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తాను. నాకు అర్థం కాదు, మీరు చాలా పేదరికం నుంచి ఈరోజు ఏదో స్టీల్ ఫ్యాక్టరీ ఏదేదో పెట్టుకున్నారండి, బాగానే ఉన్నారు. విజయవాడలో ఏ సందుకు వెళ్ళినా సత్యం గారికి సంబంధించి ఒక సైట్ కనిపిస్తుంది అక్కడ. అవన్నీ చాలా విజయవాడలో చాలా ప్రాంతాల్లో మీ సైట్స్ ఉన్నాయి, మీ అల్లుళ్ళు చూసుకుంటారు అవన్నీ కూడా. లేదు సార్, నాకు 6-7 సైట్లు మాత్రం ఉన్నాయండి. ఎన్టీ రామారావు మీద అభిమానంతో ఆయన ఫస్ట్ ఇంటర్వ్యూ, ఫస్ట్ థియేటరు, ఫస్ట్ సినిమా, లాస్ట్ సినిమా వరకు కూడా ఆయన గెస్ట్ హౌస్ ఉండేది కాబట్టి ఆయన మీద అభిమానంతో కోడలిద్దని కాపురం రామారావు 200 చిత్రంలో గేటు దూకెళ్ళి పావుల టికెట్ కొనుక్కున్న అనుభవం ఉంది కాబట్టి పేదరికంలో ఉన్నప్పుడు నేను ఆ థియేటర్ ఒకటి కొన్నానండి. పేరు దుర్గా కళామందిర్ అండి, గాంధీనగర్లో. ఇప్పటికి కూడా పాత సినిమాలు వేస్తున్నామండి. నెలకు ₹1,00,000 లాస్ వస్తున్నా సరే పాత సినిమాలే రన్ చేస్తున్నామండి రామారావు మీద అభిమానంతో. అదొకటి ఉందండి. తర్వాత నాకు మొత్తం 5-6-7 స్థలాల కన్నా ఎక్కువ లేవండి. ప్రతి రోడ్లో కూడా ఒకటి ఉందన్నారు కదా, నాకు 6-7 స్థలాలు ఎక్కడికి ఉన్నాయి అనేది కూడా క్లియర్గా చెప్పమన్నా సరే మీరు కొంచెం టైం ఇస్తే మొత్తం చెప్తానండి. ఎలాంటి పాపాలు చేయకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ప్రతి రూపాయి కూడా నేను న్యాయంగా సంపాదిస్తున్నానని చెప్పగలరా మీరు? చెప్పగలను సార్, గ్యారంటీ చెప్పగలను సార్. ఎవరిని కూడా బెదిరించి కానీ పంచాయతీలు చేయలేదండి, ఎవరిని బెదిరించి డబ్బులు తీసుకోలేదు, నేను న్యాయంగా చేస్తున్నానని చెప్పేసి చెప్తున్నాను. మీరు కమ్యూనిస్ట్ అంటారు కదా, కమ్యూనిస్టులు నుదుటను బొట్టును పెడతారు, దేవుడు లేడు ఏం లేదు అంటారు వాళ్ళంతా కూడా. అంటే ఒక పెద్ద ఆయనకి ఏదో నేను సహాయం చేశానండి. ఆ రోజుల్లో 25 ఏళ్ల క్రితం రోజు పేపర్లో ఏదో ఒకటి వస్తుంటే ఆ పెద్ద ఆయన ఇవన్నీ చూసి భయపడి సచిన్ గారు అమ్మవారి బొట్టు తీసుకొచ్చాను, మీరు పెట్టుకోకుండా ఇంట్లోంచి బయటికి రండి అని చెప్పేసి అన్నాడు. అంటే అమ్మవారి కిరీటం కాజేస్తేనే అమ్మవారు చేయలేకపోయిందయ్యా, నేనేంటి బొట్టు పెట్టుకోవటం ఏంటి? నేను చిన్నప్పుడు ఒక దశ నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీలో ఎర్రజెండా కింద ఉన్నాను 67 నుంచి కూడా. అందుకని నాకు వద్దయ్యా అంటే ఆయన ఏడ్చేసారండి ఒక పెద్ద ఆయన. ఇంకా అప్పటి నుంచి 20 ఏళ్ళ నుంచి కూడా నేను బొట్టు పెట్టుకునే బయటకు వస్తున్నాను. అమ్మవారు బొట్టు పెట్టుకుంటారు, గుడికి పోతారు, చర్చిల చుట్టూ చూస్తారు, క్రైస్తవ మతాన్ని ప్రోత్సహిస్తుంటారు. అసలుకి అవునండి, అసలు ఎందుకు లాస్ట్ ఎన్నికల్లో మైలవరం నుంచి వసంత కృష్ణప్రసాద్ గారిని గెలిపించడానికి చర్చిలకు వెళ్ళి ఓట్లను అడిగారంట. చెప్పాలనుకోండి అమ్మవారి భక్తుని నేను అంటారు, అన్ని అంటారు. నాకు అసలు మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాదు. అందుకేనండి జిల్లా మొత్తం కూడా
అన్ని చర్చలకి తిరిగి జిల్లా మొత్తం కూడా టీడీపీ పార్టీ రావడానికి కూడా కారణం మనమేనండి మెయిన్. ఎందుకంటే ఆ ఊరా ఈ ఊరా ఆ జిల్లా ఈ జిల్లా అని చూడండి, నా దగ్గరికి ఎవరు వచ్చినా సరే సహాయం చేస్తాను. కాబట్టి నేను జిల్లాలో ఎవరిని గెలిపించాలన్నా గెలిపించే సత్తా నాకు ఆ భగవంతుడు, ఆ తల్లి కనకదుర్గమ్మ తల్లి, ఆ అల్లా, ఆ యేసు ప్రభు ఆశీస్సులతోటే నేను అలా ముందుకెళ్తున్నానండి. సర్వమత సమ్మేళనమా మీరు? అవునండి. అన్ని మతాలు అన్ని మతాలు, మతం లేదండి నాకైతే. ఆడ మగ రెండే కులాలు, రెండే మతాలు. ఓకే. కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండే పార్టీలు ఉండాలి. మరి గుడులకు వెళ్ళకుండా చర్చిలకి ఎక్కువ వెళ్ళారేంటి మీరు ఎన్నికల్లో? అంటే పేదవాళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు చర్చిల్లో అండి. గుళ్ళు కంటే ఎవరు 10 మంది డబ్బులు ఇస్తారు కాబట్టి వాళ్ళు పెద్ద ఇది చేయరు. చర్చిలకి ఎవరు డబ్బులు ఇవ్వరండి. వాళ్ళు పోగు చేసుకున్న డబ్బులకు పోను ఇంకా ఇన్ని లక్షలు పడుతుంది సచిన్ గారు అంటే అన్ని లక్షలు ఇస్తాను. కాబట్టి పేదవాడు ప్రేమ పంచుకుంటాడు, డబ్బు ఉన్నాడు డబ్బు పంచుకుంటాడు అనే ఉద్దేశంతో పేదవాళ్ళకి ఎక్కువ కలిసి పోతూ ఉంటూ ఎక్కువ చర్చిలకి వెళ్తుంటానండి నేను. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి నేను వెళ్ళలేదు కానీ రోడ్ వేయమని. చర్చి గురించి మా చర్చిలకు వెళ్ళేదంతా పేదవారే అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చర్చికి వెళ్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కోటేశ్వరుడు, లక్షలాది కోట్లేశ్వరుడు ఆయన. వాళ్ళు వేరు, ఆ ఫ్యామిలీ ఆ లెవెల్ వాళ్ళు వెళ్ళేటప్పటికి వాళ్ళు వేరు సార్. పేదవాళ్ళు వేరు, పేదవాళ్ళు ప్రేమ పంచుకుంటారు. కాబట్టి నేను ఎక్కువ చర్చిలకి ఎక్కిస్తాను. అలానే అంబేద్కర్ గారి విగ్రహం కావాలని వస్తే బాబు జగజీవన్ రావు విగ్రహం కూడా పెట్టించి మాలా మాదిగ అని చెప్పి మనల్ని విభజించి పాలిస్తున్నారు ఈ అగ్గర కులస్తుడు. కాబట్టి మీరు ఇద్దరు కలిసి ఉండాలి అని చెప్పేసి మరి నెహ్రూ గారితో, అలానే గొల్లపల్లి సూర్య గారు మినిస్టర్గా ఉన్నారు, ఆయనతోటి ఒకప్పుడు వీళ్ళిద్దరితోటి ఎక్కువ ఓపెన్ చేసిన మా జిల్లాలో చాలా విగ్రహాలు ఉన్నాయండి. మరి మీ కోరిక నెరవేరి విడిపోయారు కదా, ఇప్పుడు మాలా మాదిగ 2 డివిజన్ అయిపోయింది. అదే నేను చెబుతుంది, ఎప్పటి నుంచో కలిసి ఉండాలి అనే ఉద్దేశంతో 2 విగ్రహాలు పెట్టిస్తున్నానండి. వస్తుంది. యజమానికి నీ రక్తం మధురా, తిరగబడ్డ నాడు నీకు సుఖరా సుఖరా అని ఈ దోపిడీ వ్యవస్థ ఇలా పెరుగుతూ ఉంటే ఏదో రోజున మాల లేదు, మాదిగ లేదు, రక్తం అందరిది ఎవరిది కోసినా సరే ఒకటే రక్తం, 2 రక్తం అని చెప్పే ఉద్దేశంతో అందరు కలిసి ఉంటారు. కలిసి ఉండే రోజులు వస్తున్నాయని చెప్పేసి తొందరగా రావాలని కూడా కోరుకుంటున్నాను అండి. అదండి. అసలు గారు 2019 నుంచి దాదాపు 22-23 వరకు వైసీపీకి చేశారు చిడతలు పెట్టారు, భజన చేశారు. మీరు మల్లాది విష్ణు గారిని విషయంలో అయితే వైసీపీకి భజన చేశారు. చంద్రబాబు నాయుడు తిట్టారు, చాలా ఇంటర్వ్యూలు నేను చూశాను. చంద్రబాబు నాయుడు తిట్టారు, టీడీపీని విమర్శించారు, వైసీపీకి భజన చేశారు. వైసీపీకి భజన చేయలేదండి ఎప్పుడు కూడా. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రజ్యోతి పేపర్ చదివి బాబు గారు ఇందులో వచ్చే స్టేట్మెంట్ కరెక్ట్ కాదు, ఇందులో వచ్చే స్టేట్మెంట్ కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను చెప్పాను తప్ప చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం కానీ జగన్ గారిని పొగడం కానీ జరగలేదండి. ఒక బొండా ఉమాను ఓడించడం కోసం మాత్రం మల్లాది విష్ణుకి వైఎస్ఆర్ పార్టీలో అన్ని రోజులు తిరిగినా కానీ నేను ఏదో 6-7 నెలలు తిరిగితే చాలండి. నేను 6-7 నెలలు తిరిగినా కానీ ఒక్కసారి కూడా నేను వైఎస్ఆర్ పార్టీ జెండా భుజాన్ని వేసుకోలేదండి. అంటే పర్సనల్గా తిరిగారు కదా పార్టీ. పర్సనల్గా ఉమాను ఓడించడం కోసం కేవలం గణపతి స్వామిని కబ్జా చేశారనే ఉద్దేశంతో ఉమాను ఓడించడం కోసం తిరిగాను. మళ్ళీ మొన్న గెలిపించడం కోసం మళ్ళీ టీడీపీ పార్టీకి పనిచేశాను. అటు ఇటు ఆడుతుంటారు కాదండి, తప్పు తెలుసుకున్న తర్వాత నా పిల్లలుగా వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి నేను మళ్ళీ మారి సరే తప్పు తెలుసుకున్నాడు, తీసుకొచ్చాము, మనం పెళ్లి చేసాము, తిరుపతి నుంచి తీసుకొచ్చాము, 99లో మన ఫ్యాక్టరీలో వాటా ఇచ్చాము, మనం పెంచాము. ఆ కుర్రాడు పాపం ఏదో తప్పు చేశాడు, అయిపోయింది అనే ఉద్దేశంతో మళ్ళీ మొన్న టీడీపీకి పనిచేస్తానండి. ఓకే. మనం ఒక నియోజకవర్గంలో పనిచేస్తే ఆటోమేటిక్గా డిస్ట్రిక్ట్ మొత్తం కూడా మన పవర్ వచ్చేస్తుంది. మల్లాది విష్ణు గారిని మళ్ళీ ఎందుకు వ్యతిరేకించారు మీరు ఆ ఎన్నికల్లో? లేదండి, ఉమా వచ్చి తప్పైపోయిందని చెప్పేసి అనుకున్న తర్వాత ఇద్దరం కలిసిపోయిన తర్వాత అందులో మనం పెళ్లి చేసాము. ఆ ఉద్దేశంతో నేను ఉమాకే పనిచేయాలి, ఉమాని గెలిపించాలి. పాపం 5 సంవత్సరాలు బట్టి మన వల్ల ఓడిపోయాడు. కాబట్టి అతను మన వల్ల అంటే తప్పు చేశాడు, తప్పు చేసినా సరే పద్దాగా శిక్షించటమైనా కొంచెం క్షమించడం కూడా ఉండాలనే మనస్తత్వం కాబట్టి మొన్న గెలిపించారండి. మరి వసంత కృష్ణ ప్రసాద్ గారి కోసం కూడా తిరిగారట కదా? తిరిగాను, డిస్ట్రిక్ట్ మొత్తం తిరిగానండి. అన్ని చర్చలు తిరిగానండి. మసీదులు చాలా తక్కువ, ఎందుకంటే వాళ్ళు ముస్లిమ్స్ ఏంటంటే ఎక్కువ సందాలు తీసుకోరండి, సందాలు వడ్డీలు తీసుకోరు. వాళ్ళ ఖురాన్ ప్రకారంగా వాళ్ళ డబ్బు వేసుకొని కట్టుకోవాలనే వాళ్ళది సిద్ధాంతం ఉంటుంది. కాబట్టి ఎక్కువ చాలా తక్కువ అండి మసీదులకి వచ్చేటప్పటికి. అయినా కానీ వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో రంజాన్కి గత 4 ఏళ్ల క్రితం 10 సంవత్సరాల నుంచి గంజి రంజాన్ పండుగ అప్పుడు వాళ్ళు బూందీ, ఖర్జూరా ఇట్లాంటి మొత్తం 2 జిల్లాలకు కూడా అన్ని మసీదులకి ఎంతమంది వస్తారని చెప్పి ముందు లెక్క వేయించి
అన్ని మసీదులకు పంపించానండి. ఎందుకంటే ముస్లిమ్స్ కూడా ఏదో చేయాలి, క్రిస్టియన్స్కి మామూలు తెలుగు వాళ్ళకే కాదు ముస్లిమ్స్ కూడా ఏదో చేయాలి అనే ఉద్దేశంతో నేను ఈ 2 జిల్లాల్లో కూడా పంచేవాళ్ళం అండి. ఒక 4-5 ఏళ్ళ నుంచి తగ్గిందండి. ఎందుకంటే ఈ కరోనా రావటం, కొంత కరోనా ముందు కూడా కొంచెం నాకు కొన్ని ఇబ్బందులు రావటం, ఇదే ఈ రాంప్రసాద్ని ఎవరు చంపిందాన్ని దాంట్లో పెట్టడం మనల్ని, ఇట్లాంటి కొన్ని అడ్డంకులు రావటం వల్ల 4-5 ఏళ్ళ బట్టి ఆగిపోయిందండి. అది మళ్ళీ నేను మొదలు పెడతానండి. మళ్ళీ కూడా మసీదులకి మళ్ళీ మొదలు పెడదామని. మీరు కష్టపడి సంపాదించే డబ్బా లేదంటే పంచాయతీ చేసి కష్టపడి డబ్బు సార్ నేను కష్టపడి 5 పైసలు సోడాలు అమ్మా 67లో, 10 పైసలు చెరుకులు అమ్మా 70లో. చెరుకులు ఇప్పుడులాగా ఎక్కడ పడితే అక్కడ ఉండేవి కదండి. ఆ వారం రోజులు 10 రోజులు కృష్ణ స్నానాలకు వచ్చేవాళ్ళు లక్షల మంది జనం. ఆ టైంలో ఆ 10 రోజులు మాత్రం అమ్మాను. అట్లా కష్టపడి లారీలు లోడ్ చేసుకునే వాళ్ళం మేమే, అమ్మవారి సాక్షిగా. ఎందుకంటే 5 లారీలు లోడ్ చేస్తే 250 రూపాయలు అవుద్ది. 2 మనుషులు పెట్టుకునే వాళ్ళం 5-10 రూపాయలు ఇచ్చి 240 రూపాయలు మిగిలేమో. ఇంకా 5 లారీలు లోడ్ చేసేవాళ్ళం. ఆ రోజుల్లో 10 టన్నుల బళ్ళు, 5 బళ్ళు అంటే ఇంకెంత కష్టపడేవాళ్ళం. చేతులన్నీ కట్ అయిపోయాయండి. గాజు బెంకులు కూడా లోడ్ చేసుకునే వాళ్ళం మేమే. అంత కష్టపడి వచ్చాం తప్ప అమ్మవారి సాక్షిగా ఎవరి దగ్గర కూడా రూపాయి తీసుకోలేదు. నేను తీసుకొని కూడా, నేను బ్రతుకున్న వాళ్ళు కూడా, నేనే కాదు నా పక్కన ఉన్న వాళ్ళు కూడా ఎవరు తీసుకోరు. అంటే వసంత కృష్ణప్రసాద్ గారి కోసం కష్టపడ్డారు, కాదనలేదు. ఇప్పుడేంటి ఆయన మీద మళ్ళీ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంట? అంటే అక్కడ కొన్ని ల్యాండ్ గ్రాబింగ్ ఇలాంటివి కొన్ని జరుగుతున్నాయండి. ఆయనకేం అవసరం? ఆయన పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి, అయినా ఆర్థికంగా స్థితిమంతుడు, మాజీ మంత్రి. ఆర్థికంగా స్థితిమంతులు కాని వాళ్ళు ఎవరండి? చంద్రబాబు గారు కదా, జగన్ గారు కదా, ఇప్పుడు పరిపాలిస్తున్న వాళ్ళందరూ కదా, 543 మంది ఎంపీలు కదా, అలాగే 300 మంది రాజ్యసభ సభ్యులు కదా, 4000 మంది ఎమ్మెల్యేలు కదా. మరి వీళ్ళందరికీ ఫంక్షన్లు ఏంటండి? వీళ్ళందరూ ఎందుకు రాజకీయాల్లోకి వస్తున్నారండి? ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని దోసేసి బ్యాంకులను కూడా లూటీ చేస్తున్న పరిస్థితికి వచ్చిన ఇటువంటి దొంగలు, వాళ్ళకి ఫంక్షన్స్ ఏంటండి? ఎమ్మెల్యేగా ఒక ఫంక్షను, మళ్ళీ తర్వాత వాడు ఎంపీ అయితే మళ్ళీ వాడికి ఇంకొక ఫంక్షను. ఈ ఫంక్షన్లు ఏంటండి? ప్రజాసేవ చేస్తున్నారు కదా పాపం. ఎక్కడ ప్రజాసేవ ఎక్కడ చేస్తున్నారు సార్? డబ్బు కోట్లు కాజేయడానికి వస్తున్నారు. మళ్ళీ వాళ్ళు వెనక మళ్ళీ వార్తలు లేసిందే ప్రజల కోసం, ప్రజలు వినతి పత్రాలు తీసుకోవడం వల్ల సమస్యల పరిష్కారం. మీరు మనస్ఫూర్తిగా చెప్పండి సార్, ప్రజాసేవ చేస్తున్న వాళ్ళు ఎవరిని చూపించండి. ఇప్పుడు చేస్తున్న వాళ్ళంతా ప్రజాసేవ చేయట్లేదంటారా? ఎవరు చేయట్లేదండి. ఎవరు కాదు. ఏ ప్రజా సమస్యలు ఎలా పరిష్కారం అవుతున్నాయి? ప్రజా సమస్యలు ఇదే పరిష్కారం కాకే నాలంటూ అనుకుంటున్నారు. పరిష్కారం కాకే కోర్టులకు వెళ్తున్నారు, పరిష్కారం కాకే పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు. రాజకీయ నాయకులు పరిష్కారం ఏం లేదండి. ఏ ఫైల్ వస్తుందా, ఏ ఫైల్ మీద సంతకం పెడితే డబ్బులు వస్తాయా? ఇదే. ఏబి వెంకటేశ్వరరావు గారు పార్టీ పెడితే 2000 ఓట్లు రావన్నారు కదా. అవునండి. ఓకే, అతనికి ఎన్ని వేల ఓట్లు పక్కన పెడదాం సార్. ఇంత సర్వీస్ చేస్తున్నారు, వాళ్ళు పరిష్కారం కాలేదంటే నాలాంటి వాళ్ళ దగ్గర కోసం అన్ని ఎంచుకుంటారంటారు కదా సార్. మీరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే ఒకవేళ మీరన్న ఏబి వెంకటేశ్వర 2000 ఓట్లు తెచ్చుకోగలరా మీరు? 94లోనే 30,000 ఓట్లు వచ్చినాయి. అప్పుడు కమ్యూనిస్ట్ ప్రభావం ఉన్నింది, వామపక్షాల బలం ఉన్నింది అప్పుడు. కాదు సార్, కమ్యూనిస్టులు, టీడీపీ, సిపిఐ, సిపిఎం, జనతాదళ్ నలుగురు కలిపి పోటీ చేస్తే వాళ్ళకి నా మీద ఒక 1000 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. నా అన్నయ్యని నిలబెట్టాను. మీరు స్వతంత్ర పెడతా? మా సొంత పార్టీగా, అంటే ఇండిపెండెంట్ గా మా అన్నయ్యని నిలబెట్టాను. మాకు 30,000 ఓట్లు వచ్చినాయి, వాళ్ళకి 31,000 వచ్చినాయి. మధ్యలో రత్నకుమార్ గారికి 43,000 వచ్చినాయి, కాంగ్రెస్ క్యాండిడేట్, ఆమె గెలిచింది. మరి కమ్యూనిస్ట్ మీరు నిలబడితే ఈ రోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడు అంటే నేను 1,00,000 ఓట్ల మెజారిటీ తోటి గెలుస్తానండి. మీరు డెఫినెట్లీ ఎమ్మెల్యే అవుతా. కానీ 2000 ఓట్లు కూడా వస్తాయి మీకు అంటే 30,000 ఓట్లు నాకు 94లో వస్తే మీ అన్నగారికి, మీకు కాదు. మా అన్నగారు కాదండి, అది కూడా నాదే. మా అన్నగారు ఇప్పుడు కాదు, దాదాపు 83-84 నుంచే ఆయన రాజకీయాల నుంచి దూరం అయిపోయారు. ఒకసారి పోటీ చేసి చూపించచ్చు కదా మీ సత్తా ఎంత ప్రజలకి. ఎవరిని ఓడించాలన్నా ఓడించగలుగుతున్నానంటే మీరు చెప్పినట్టుగా 2,000 ఓట్లు కాదు కాబట్టే నేను ఓడించగలుగుతున్నా. అట్లానే ఎల్లంపల్లి శ్రీని బీజేపీ తరఫున పోటీ చేశాడు, అతను ఓడించాలనుకున్నాను, ఎందుకు ఓడించాను? చిరంజీవి పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకు 70 కోట్లు ఎక్కువ ఉన్నాడు ఫేవర్గా చెప్పి వెళ్ళి సిపి బత్తిన శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళి నన్ను 13 రోజులు లోపల పెట్టించాడు ఆ దుర్మార్గుడు ఎల్లంపల్లి శ్రీనివాస్. కాబట్టి తర్వాత మళ్ళీ బీజేపీలోకి వచ్చాడు. బీజేపీలో పోటీ చేసినప్పుడు వెంకయ్యనాయుడు గారితో కూడా నాకు ఫోన్ చేయించాడు. నేను బాబాయ్ నేను ఓడించేది అన్నాను. ఫోన్ చేశారా? మీరు బాబాయ్ అంటారు? అవునండి, అంత దగ్గర ఓడించేది అని చెప్పానండి. మీకు బంధువు వెంకయ్యనాయుడు గారు? బంధువు కాదండి, కలిసి మాట్లాడుకుంటుంటాం, కలుస్తుంటాం. మీది తనాలి మాది తనాలి.
అన్ని కాదండి. ఆ. ఆయన అంటే మాకు అది ఎందుకంటే ఆయన గొప్ప మా వ్యక్తి, దాంట్లో నో డౌట్ గొప్ప వ్యక్తే వెంకయ్య నాయుడు కాదండి, గారు. గొప్ప వ్యక్తే కాదు. బహుభాషా RSS కోవిదులు. మా కమ్యూనిస్టు లాగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒకళ్ళు, మా కమ్యూనిస్టులు ఆ. వారసులను పెట్టుకోరు. ఆ. ఇవాళ వస్తున్నటువంటి అధికార పార్టీలు కానివ్వండి, ఏ పార్టీ అయినా సరే ఆ. వారసులను ఇంకోటి తీసుకొస్తున్నారు. నేను దోచేసింది చాలక నువ్వు కూడా రానన్నా దోద్దిగానని చెప్పేసి. ఆర్ఎస్ఎస్ మీరు భిన్న ధృవాలు కదా. మేమిద్దరం ఆర్ఎస్ఎస్ మతతత్వ పార్టీ కాబట్టి మాకు పడదు కమ్యూనిస్టులకి. ఆ. కానీ వాళ్ళు కూడా వారసులను ఎవరిని తీసుకురారండి. మా కమ్యూనిస్టులు లాగానే మేము ఉన్నంత మట్టుకే బ్రతుకు, మేము ఉన్నంత మట్టుకే పార్టీ, మా తర్వాత ప్రజల నుంచి రావాల్సిందే తప్ప మేము ఉన్నా లేకపోయినా సరే ప్రజల్లో నుంచి కమ్యూనిస్ట్ పార్టీ రావాలి అని మేము చూస్తాము. వాళ్ళు కూడా వారసులు అవసరం లేదు, మనం మతతత్వంగా మత ప్రచారం చేద్దాం రామకృష్ణ అని చెప్పేసి వాళ్ళు ఉంటారు. మేము దానికి యాంటీగా ఉంటాం, కమ్యూనిస్టులకి యాంటీ ఆర్ఎస్ఎస్. మరి మీ అబ్బాయి మీ అబ్బాయి అనుకోవచ్చు, మీ తమ్ముడు అనుకోవచ్చు, సరే. బోండమ్మ గారి పనితీరు బాగుంది ఇప్పుడు? మా బామ్మర్ది. మీ బామ్మర్ది. ఓకే, మీ బామ్మర్ది పనితీరు బాగుంది. బావగారు చెప్పండి. లేదు, నేను ఏ ఫోన్ చేసినా సరే పాపం ఉమ్మగారు నేను ఇలా పంపిస్తున్నాను కొంచెం వాళ్ళకి సాయం చేసి పెట్టినంటే చేసి పెట్టి కొన్ని వందలు. ఉమాగారా బామ్మర్ది అనరా మీరు? బామ్మర్ది అండి, ఉమ్మగారు అని అంటాను. ఆయన కనబడ్డా సరే మ్యారేజ్లో కానీ ఎక్కడ కనబడ్డా సరే నమస్కారం అండి అంటాడు, నేను నమస్కారం అండి అంటాను. బామ్మర్ది కదా, ఏం బామ్మర్ది అనరా మీరు? అన్నండి. ఎందుకట్లా? నేను ఫస్ట్ నుంచి 99లో ఆయన నేను ఎప్పుడైతే తిరుపతిని తీసుకొచ్చాను అప్పుడు కూడా సచిన్ గారు అనేవాడు. అంతకుముందు తిరుపతి వెళ్ళినప్పుడు కూడా దర్శనాలు చేయించేటప్పుడు కూడా సచిన్ గారు అనేవాడు, నేను ఉమాగారు అని అనేవాడు. నేను మర్యాదగా పిలుస్తాను, ఎంత పేదవాడిని కూడా అండి అంటాను తప్ప ఏరా అని చెప్పేసి నేను ఒక్కరు బామ్మర్ది కదా, బామ్మర్ది ఉన్నది చిన్న అయినా పార్టీ సరే ఇది ఉండదా? నేను పాపని మ్యారేజ్ ప్రేమించానన్నారు, ఏదో నచ్చ చెప్పి వాళ్ళని వీళ్ళని కలిపి పెళ్లి చేసాం తప్ప ఆ. నేను బామ్మర్ది అని చెప్పి నేను ఎప్పుడు అనలేదండి. కానీ ఆ రోజు మీ పెళ్లి చేసిన ఇంటర్వ్యూలోనే మంచి నేను పని చెప్పాను ఒకసారి, ఓ బొండాన్ని పట్టుకొని గుండా అంటారండి, ఒక ఎమ్మెల్యేని పట్టుకొని అని మీరు అడిగారు అవును. 2018లో 17లోను. ఎమ్మెల్యే ఏమనంటే ఎంపీ ఏమనుంటాయి, ఆ. గుండే ఆ. గుండాయిజంగా వచ్చి గణపతిని కబ్జా చేశాడు కాబట్టి ఆ రోజునే నేను మీకు చెప్పాను. ఆ. కానీ ఆ తర్వాత తప్పు అయిపోయిందని చెప్పేసి అనుకున్నాం. సరే ఓకే ఈరోజు మంచి బాగుంది, బాగుంది, మంచి ఎమ్మెల్యే అయిపోయాడు. మంచి ఎమ్మెల్యే కదండి, ఆ. మారినప్పుడు మనిషి మంచివాడి కింద లెక్కే కదండి. ఓకే. మరి వసంత కృష్ణ ప్రసాద్ ఎందుకు చెడ్డ అవుతున్నాడు మీకు? అంటే చెడ్డ అవటం కాదు సార్, అక్కడ కొంచెం బ్యాడ్ వస్తుంది సార్ అతని మీద. మీకేమన్నా మీరు ల్యాండ్లు అవి కబ్జా చేయాలంటే చీ, చీ, అడ్డపడుతున్నారా చీ, అది ఆయన? కాదండి, అది కాదండి. మీ ఈ పంచాయతీలో పార్టీ అడ్డం పడ్డాడా? మారటం, పార్టీ మారకముందు మీకే అది ఇష్టము. మీతోటి ఇంటర్వ్యూలోనే ఎలా చెప్పాడో ఒకసారి మీకు గుర్తెచ్చుకోండి. అన్నాడు నా జీవిత చరమాంకం వరకు అన్నారా? అప్పటి వరకు జగన్ గారితోటే ఉంటాను, నా జీవితాంతం నేను జగన్ తోటే ప్రయాణిస్తానని చెప్పేసి అని టీడీపీలో మారడం అంటే షర్ట్ ఇప్పేసి మార్చడం కాదండి. చనిపోయే వరకు కూడా ఎందులోనే ఉంటానంటే అందులోనే ఉండాలనే నేను కోరుకుంటున్నాను. 2019 ఎన్నికల సమయంలో మీరు ఒక 6 నెలలు వైసీపీ కోసం తిరిగారు కదా ఒక మీరు? మనిషి కోసం. ఒక మనిషి కోసమే. అప్పుడు అవునండి. మీరు మళ్ళీ ఇప్పుడు బోండా ఉమ్మ గారి కోసం తిరగలేదంటారా మీరు? తిరిగాను, మళ్ళీ ఒక వసంత మనిషి కృష్ణ కోసం. కోసం తిరగలేదా? ఎవరి కోసమైనా కూడా మీరైనా జిల్లా మొత్తం తిరిగానని అంటే మీరు మీ ఇష్టానుసారం తిరిగానండి, జిల్లా తిరగచ్చు, మొత్తం తిరుగుతానండి, మీ సిద్ధాంతాలను గాలి మంచి కొదిలేసి. కోసం. మంచి వాళ్ళని చూసుకొని తిరుగుతాను, జిల్లా మొత్తం తిరుగుతాను ఆ. మంచి వాళ్ళ కోసం. నేను కేపీ గారికి కూడా నెక్స్ట్ యాంటీ చేస్తానని చెప్తుంది, ఎందుకంటే యాంటీ చేయను, నెక్స్ట్ ఏంటి చేస్తారా? యాంటీ చేయను, ఆ. యాంటీ అని చెప్పేసి చెప్పాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే అక్కడ ఈ మైన్స్ విషయాల్లో చాలా యాంటీగా కనిపిస్తుంది అక్కడ నాకు. ఆయనకు మంచి పేరు ఉంది, మీరు యాంటీ చేస్తేమి చేయకపోతేమి ఆయనకున్న ఓట్ బ్యాంక్ ఆయనకు ఉంది కదా. సరే, ఇంకా ఎలక్షన్ దగ్గరకు రాలేదు కదా, ఇంకా 4-3 ఏళ్ళు ఉంది కదండి, ఆ. అప్పటికి ఎలా ఉంటుందో. ఇప్పుడు మైన్స్లోకి వచ్చి ఆయన కలెక్ట్ చేసుకుంటున్నాడు అనేది కొంచెం రూమర్ వచ్చిందండి బాగా. ఆ. దానివల్ల ఒకసారి కూర్చుందాం అని చెప్పేసి ఉద్దేశంతో ఈ మధ్య 2-3 సార్లు ఫోన్ కూడా చేశాను, కూర్చుందాం అన్నారు. ఎందుకంటే కొంచెం మంచివాడు అని అనిపించినప్పుడు మనం చెప్పటం ప్రయత్నించాలి, వినకపోతే ఇక వాళ్ళ కర్మ అని చెప్పేసి అనుకోవాలి. మనం కూర్చొని మాట్లాడడానికి మీరెవరు? వాళ్ళ అధిష్టానం చంద్రబాబు గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు, పార్టీ అధినేత రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. మీరెవరండి? వాళ్ళు మీ మాట్లాడేది పార్టీలో ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు కదా. నాకేం అవసరం లేదండి, ఆ. నాకు ఏ సభ్యత్వం అసలు ఏ పార్టీలో అవసరం లేదు. కేపీ గారితో మాట్లాడడానికి మీరెవరు అంటున్నా? ఆయన సామ్రాజ్యం, తప్పు చేస్తున్నప్పుడు ఎవరైనా సరే అధికారంగా ఉంది సార్, అడిగే అధికారం మీరు ఆయన ఎవరికైనా ఓటరా? హక్కు ఉంది. ఎవరండి? మీరు ఆయన ఓటరా? కాదండి, మరి మీకేం హక్కు ఉంది? ఓటర్ పై అడగచ్చు సార్, నా మీరు తప్పు చేస్తున్నారు, మీకు నేను ఓటు వేసినా నా అని. ఫ్యాక్టరీలో 1000 మంది ఓటర్స్ ఉన్నారు, అదే నియోజకవర్గం. వాళ్ళని పంపించండి. వాళ్ళు వెళ్ళి ఏం మాట్లాడతారండి? అవును. నేను వెళ్ళి ఇలా మీరు మారకపోతే నెక్స్ట్ మీరు ఇబ్బంది పడతారు వార్నింగ్ ఇస్తారా? అని చెప్పేసి చెప్తా. వార్నింగ్ ఇస్తారా? వినకపోతే ఇక మనం చేయగలిగింది వార్నింగ్ ఏమోనండి. వార్నింగ్ ఎందుకు ఇవ్వాలి? ఆ. మనం పూర్తిగా తప్పు అనేది బయటపడితే తప్పనిసరిగా ఆయన ఏం చెప్తాడో వినాలి కదండి ముందు. అందుకని తప్పు బయటపడింది అనుకోండి, వార్నింగ్ లాగా చెప్తాం,
ఏ పార్టీలో ఉంటే ఉండే అధికార పార్టీలో ఉండగానే కదా. మీరు ఇందాక అడిగారు బాబు గారికి యాంటీగా మాట్లాడారని. యాంటీగా స్టేట్మెంట్స్ వస్తున్నప్పుడు యాంటీగా మాట్లాడితే తప్పేం లేదండి అది. కాబట్టే బాబు గారు కూడా మెదలుకుంటున్నారు అప్పుడు ఆ రోజు, లేకపోతే వాళ్ళు ఖండించేవాళ్ళు కదండి. ఎవరెవరిని ఓడించాలనుకుంటున్నారు మీరు ఎప్పుడండి? 2029లో? లేదండి, అప్పుడే కాదండి, ఇంకా టైం ఉంది. 2029 ప్రిపేర్ చేయలేదు మీరు? లేదండి. అంటే అంటే భగవంతుడు ఎవరిని ఓడించాలని చెప్పి ప్రయత్నిస్తాడో చూడాలండి. ఎవరిని అందరూ బాగా వెళ్ళాలని, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను. అసలు ఈ ఫంక్షన్స్ మీద మెయిన్ ఎంపీలు మరి 543 మంది ఎంపీలు ఉంటే 380 మంది దొంగలు ఉన్నారు. దొంగలంటే రేప్ కేసులు, దొమ్మి కేసులు, ఇంకా క్రిమినల్ కేసులు, అనేక కుంభకోణాలు ఉన్నటువంటి 380 మంది అక్కడ పార్లమెంట్లో ఉన్నారంటే ఈ భారతదేశం బాగుపడుద్దా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. అది కాబట్టే వాళ్ళకి అందరికీ ఫంక్షన్స్ తీసేస్తే కొన్ని లక్షల కోట్లు మిగులుతాయి. పేదరికాన్ని నిర్మూలించే అవకాశం మనకి కూటమికి ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళకి ఫంక్షన్స్ తీసేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. సుప్రీంకోర్టులో కూడా ఫైల్ చేయడానికి నేను సిద్ధం అవుతున్నానని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. అవునండి. అంటే కష్టపడి పనిచేసే తిరువూరు ఎమ్మెల్యే కొలిక్పూడి శ్రీనివాసరావు లాంటి వాళ్ళు ఉన్నారు కదా. అంటే శ్రీనివాసరావు గాను ఎంపీ గారికి పడకపోవడం వల్ల అక్కడ శ్రీనివాసరావు యాంటీ అయ్యాడు చంద్రబాబు గారికి. మరి చిన్ని పెద్దోడు కాబట్టి చిన్ని దగ్గర అయ్యాడు చంద్రబాబు నాయుడు. ఎట్లా పెద్దోడు చిన్ని గారు? అంటే ఆర్థికంగా పెద్దోడా ఎట్లా అంటారు? అది వాళ్ళిద్దరికే తెలియాలండి. మీరు పెద్దోడని ఎలా అంటున్నారు మీరు? ఆయన స్థాయిలో మంచి పని చేస్తున్నారు. విజయవాడ ఉత్సవం బాగా చేశారు, బ్రహ్మాండం చేశారు, బాగా కష్టపడుతున్నారు. చిన్ని మాత్రం సమస్య లేదండి, అద్భుతంగా చేస్తున్నాడు, చాలా బాగా మంచి పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి ఆయన దగ్గర తీస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఆయన దూరం పెడుతున్నారేమో అని అనిపిస్తుంది నాకు. అందులో ఒక దళితుడు, మా దళితుడు కాబట్టి కొంచెం దూరం పెడుతున్నారేమో. మీరు దళితుడు కదా, మీరు అగ్రవర్ణం కదా. నాకు కులం లేదండి, ఆడమ్మగా రెండే కులాలు, నాకు అసలు కులం అనేది లేదండి. అందుకని అగ్ర కులస్తులు మనల్ని విభజించి పాలిస్తున్నారు కాబట్టి మాలా మాదిగా అని చెప్పేసి విభజించి పాలిస్తున్నారు కాబట్టి మీరు ఇద్దరు కలిసి ఉండండి, ఎవడైనా సరే మీ దగ్గర రావాల్సిందనే ఉద్దేశంతో నేను 2 విగ్రహాలు పెట్టిస్తున్నాను అండి, అంబేద్కర్ గారిది, బాబు జగజ్జన్ గారిది. కొలిక్పూడి శ్రీనివాస్ గారు మరి తప్పు చేస్తున్నారా మంచి చేస్తున్నారంటారా? అంటే అతను కొంచెం స్పీడ్ కాబట్టి వాళ్ళకి స్పీడ్గా బాబు గారు కానీ చిన్ని గారు కానీ ఏమనుకుంటారు, నేను ఎంపీని అనుకుంటారు, ఆయన సీఎంని అనుకుంటారు, ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే అని అనుకుంటారు. కానీ ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే కాదండి, అతను ప్రజలు ఎన్నుకున్న మనిషి కాబట్టి అతను కిందవాడు కాబట్టి అతను కింద ఇచ్చారు, ఇతను పైన ఎంపీ కాబట్టి ఇతను కొంచెం పైకి తీసుకెళ్ళి ఉండొచ్చు కూడా బాబు గారు. అదండి. కూటమి యొక్క పరిపాలన ఎలా ఉందంటారు? ఏదన్నా నాకైతే కొంచెం అసంతృప్తిగా ఉందండి. ఎందుకంటే మీకు వచ్చిన అసంతృప్తి అంటే మీరు ధనవంతులు బాగున్నారు, హ్యాపీగా నేను కాదండి, లెనిన్ కద్దరు వేశారు, అసలు ఏం చేశారు? నేను కాదండి, పేదవాడికి ఫుడ్ దొరకాలి సార్, పేదవాడి కోసం. బాగానే ఉన్నారు ఎక్కడ సార్? చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఈ రోజున మొన్న మధ్య ఇన్వెస్టిగేషన్లో, వాళ్ళ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్లోనే మరి 1,56,50,617 మంది అన్ఎంప్లాయీస్ ఉన్నట్టుగా వాళ్ళ ఎంక్వైరీలో తేలిందండి. 1,56,50,617 మంది 17 మంది అన్ఎంప్లాయీస్ ఉన్నారు. ఇది మీరు చేసినదా? వీళ్ళు గవర్నమెంట్ వారు చేస్తుందండి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సెన్సెక్స్ సర్వే ప్రకారం ఆంధ్రజ్యోతి, ఈనాడు 2 పేపర్లో కూడా వచ్చిందండి. ఓకే. వీళ్ళందరికీ కూడా 3,000 చొప్పున ఇస్తానని చెప్పేసి ఆ రోజున కూటమి ప్రభుత్వం తరఫున ప్రచారం చేసినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వరకు కూడా ఎవరికి ఒక్కరు కూడా అమలు పరచలేదు. అదే కాకుండా మరి వీళ్ళకి నిరుద్యోగ వృత్తి 3,000 చొప్పున ఇస్తానని చెప్పేసి ఆయన ప్రకటించారు. ఇదే కాకుండా మరి ఓ మహిళ జన్మనిస్తే, మహిళలు పుడితే ఒక్కొక్కరికి 15,000 చొప్పున డిపాజిట్ చేస్తానన్నారు. మరి 20 నెలల్లో ఎంతమందికి డిపాజిట్? ఆడపిల్ల పుడితే ఎంతమందికి చేశారు చూడండి. ఈ 2 పాయింట్లు, ఈ 2 పాయింట్లు ఇచ్చాడు, తల్లికి వందనం ఇచ్చాడు, గ్యాస్ సిలిండర్ ఇచ్చారు, ఇంకేం కావాలి? అవన్నీ జగన్ కూడా ఇచ్చాడు కదా, అంతకన్నా ఎక్కువ ఇచ్చాడు ఆయన. అవి కాదు, ఈ ప్రత్యేకించి బాబు గారు చెప్పినటువంటి వాగ్దానాలు దావోస్కి వెళ్ళి పరిశ్రమలు తీసుకొచ్చారు, 1,00,000 కోట్లకు పైన పెట్టుబడులు వస్తున్నాయి, రాజధాని పరుగులు పెడుతోంది, పోలవరం పరుగులు పెడుతోంది, ఇవన్నీ కనిపించడం లేదా మీకు? సార్ పోలవరం ఎవరు వచ్చినా సరే అది పరుగులు పెట్టుద్ది, రాజధాని ఎవరు వచ్చినా సరే పరుగులు పెట్టుద్ది. జగన్ గారు 3 ముక్కలు అని చెప్పేసి అంటం వల్ల వెనక్కి వచ్చేసాడు అతను, అట్లనే బయటికి రావడం వల్ల వెనక్కి వచ్చాడు అతను. ఈ 2 అట్లనే 16-17లో 13 లక్షల కోట్లు
మరి ఎంఓయూ లేని ఇదే విశాఖపట్నంలో ఎన్ని లక్షల కోట్లు ఇండస్ట్రీస్ వచ్చినాయి ఒకసారి చూపించమనండి నాకు. అట్లానే మొన్న 20 లక్షల కోట్లు ఎంత వచ్చినాయి చెప్పి అంటున్నారు. 1,70,000 కోట్ల ఎంత గూగుల్ వస్తుంది. గూగుల్ ఎందుకు వచ్చిందండి గుజరాత్ వెళ్లకుండా మనకి? కేవలం విశాఖపట్నంలో ఎంత వాటర్ అవసరం అవుద్దో అంత వాటర్ గూగుల్కి అవసరం అవుద్ది. విశాఖపట్నం కాకుండా పక్కన జిల్లా మొత్తం కూడా కలిపి ఎంత కరెంటు కాలుద్దో అంత కరెంటు గూగుల్కి కాలుద్ది. కాబట్టే ఈ ఫ్యాక్టరీ గుజరాత్కి వెళ్లకుండా మోడీ గారు మనకు వదిలిపెట్టారు. దీంట్లో చాలా ఉన్నాయండి. అయితే నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుద్ది కాబట్టి మనం మాట్లాడుకోకూడదు ఇలాంటివన్నీ కూడా. నిరుద్యోగ సమస్య పరిష్కారం అవడం కోసమే మనకు కావాలి. రేపు నీళ్ళు ఎటుపోతాయా, కరెంట్ ఎటుపోద్దా అనేది భవిష్యత్తు వచ్చే ప్రభుత్వాలు కానీ లేదు బాబు గారు మళ్ళీ ఎలా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తారు 100 సీట్లు 106 105 సీట్లు తట్టి మళ్ళీ గెలుస్తారా? మళ్ళీ డెఫినెట్ వస్తారు. మళ్ళీ కూటమి వస్తుంది. అలాగా ఈ ఇప్పుడు పాలన అసంతృప్తి అంటారు, మళ్ళీ ఇవన్నీ చేయట్లేదు అంటారు. మళ్ళీ 164 నుంచి 105 104కి వస్తుందని చెప్తుంది. ఓకే, ఇవన్నీ కూడా బాగాలేకపోతే ఓడిపోతారు కానీ గెలుస్తారంటారా? గెలుస్తారండి. పాలన బాగుంటేనే కదా. పాలన అంటే ఆ సీట్లను బట్టి ఈయన చేసేది కొంత కష్టపడుతున్నారు కాబట్టి. అలానే మొన్న 19 లక్షల కోట్ల రూపాయల ఎంఓఈలు అయితే ఎన్ని లక్షల కోట్లు వచ్చినాయండి ఇప్పటికి చూపించమనండి. మొత్తం కలిపిన కానీ 3 లక్షల కోట్లు కూడా రాలే. ఇంకా రావచ్చు, వస్తే మంచిదే. ఎందుకంటే వచ్చేదాన్ని అభివృద్ధి చెందేదాన్ని ముగ్గురు చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కష్టపడుతూనే ఉన్నారు కదా. ముగ్గురు కలిసి చేసుకుంటున్నారు శుభ్రంగా. కానీ హైదరాబాద్ సిటీ డెవలప్ అవడానికి మాత్రం చంద్రబాబు నాయుడు గారు. ఓకే, ఇప్పుడు అక్కడికి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అట్లనే మరి ఆయన జిల్లా వరకు ఆయన ఏదో బాగా కృషి చేస్తున్నారు. జిల్లా కాకుండా రాష్ట్రం అంతా తిరుగుతున్నారు. నిన్న కూడా మరి ప్రధానమంత్రి అదే ఢిల్లీ రైల్వే స్టేషన్ ఒక మోడల్ రైల్వే స్టేషన్ చేయాలి, అలానే ఇంకా అభివృద్ధి చేయాలి మాకు అని చెప్పేసి అడుగుతున్నారు. అట్లానే మరి 190,000 కోట్ల వరకు సుమారుగా 2 లక్షల కోట్ల పైన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 20 నెలలు అప్పు చేశారు. అట్లానే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఏమొచ్చినాయండి అసలు? కూటమి ప్రభుత్వం వాళ్ళకి అసలు కనీసం డిపాజిట్లు లేవే పోయినసారి ఎలక్షన్స్లో. కనీసం ఈసారి టీడీపీ పుణ్యమా అంట, పవన్ కళ్యాణ్ పుణ్యమా అంట కొన్ని అసెంబ్లీ సీట్లు అలానే మినిస్టర్స్ తీసుకున్నారు వాళ్ళు. కానీ మనకి ఏం చేశారు ఇప్పటివరకు? 50,000 కోట్లు ఇచ్చారా? చూపించమనండి లెక్కలు నాకు. కనీసం 50,000 కోట్లు చూపించడానికి నాకు కాదు, ప్రజలకు చూపించాల్సిన అవసరం ఉందండి. ఓట్లేసి మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టింది ఎందుకు? ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారనే ఉద్దేశంతో, ఈ దేశాన్ని బాగు చేస్తారనే ఉద్దేశంతో ఎంపీలను గెలిపించారు ప్రజలు. ప్రజలకు చూపించండి. నేను కూడా ప్రజల్లో ఒకటి కాబట్టి ఒక సామాన్యుడిగా నేను అడుగుతున్నాను. నేను అట్లా ఆ విధంగా ఉంది కాబట్టే సీట్లు తగ్గుతాయి అనే ఉద్దేశంతో నేను అంటున్నాను. నా ఆవేశం ఒకటే, మీరు చెప్పినన్ని నెరవేర్చండి. నెరవేరిస్తే మీకు 164 సీట్లు మళ్ళీ రావచ్చేమో. అప్పుల కుప్పలతో ఇబ్బంది పడుతున్న ఈ రాష్ట్రం ఎవరు వచ్చినా ఏం చేస్తారు పాపము? చంద్రబాబు నాయుడు ఎంతవరకు కష్టపడతారు? పాపం కష్టపడుతూనే ఉన్నాడు ఆయన. కష్టపడుతున్నారు. 190 సంతృప్తి పరచలేరు కదా. 190,000 కోట్లు అప్పు చేసిన 2018 నుంచి ఆయన చేసిన అప్పు కానివ్వండి, 19 నుంచి జగన్ గారు ఇంకా ఎక్కువ అప్పు చేసింది కానివ్వండి, ఇటు వడ్డీలు కడితే సరిపోతుంది. కాబట్టే సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ వారు కొన్ని లక్షల కోట్ల రూపాయలు మనకి ఇస్తే ఈ రాష్ట్రాన్ని సత్యసేవలు చేసే అవకాశం ఉంది. కానీ వాళ్ళు ఇవ్వట్లా మనకి. లక్షల కోట్లు ఎక్కడి నుంచి ఇస్తారు వాళ్ళు? ఇక్కడి నుంచి ఏంటి సార్? 14 మంది ప్రధానమంత్రులు 54,000 కోట్లు అప్పు చేస్తే ఒక మోడీ గారే 150,000 కోట్లు అప్పు చేశారు. 2002 రిపోర్ట్ నేను చెప్పేది. 2002 నుంచి ఇవాళ వరకు మళ్ళీ ఇంకెంత అప్పు చేస్తుంటారు చూడండి. ఒక ప్రధాని 14 మంది ప్రధానులు కలిపి 54,000 కోట్లు చేస్తే ఒక ప్రధానమంత్రి 150,000 కోట్లు అప్పు చేశారు. అంటే ఈ డబ్బు అంతా ఏమవుతుంది? మనకి ఇవ్వచ్చు కదా. మనకు 10 లక్షల కోట్లు ఇచ్చినట్టు ఈ పాటికి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సత్యసేవనం అయిపోయేది కదా. చంద్రబాబు నాయుడు గారి కోరిక నెరవేరేది కదా. అన్ఎంప్లాయ్మెంట్ వచ్చేది కదా. అన్ఎంప్లాయీస్కి మరి 3,000 చొప్పున ఇస్తానన్నారు, అది చేయండి. ప్లస్ ఆడపిల్లకాయ పుడితే 14,000 15,000 రూపాయలు డిపాజిట్ చేస్తానన్నారు, అది చేయండి. అలానే కమ్యూనిస్టుల సలహాలు కూడా కొంచెం తీసుకుంటే మీకు, ఎందుకంటే మనం చూసాం పశ్చిమ బెంగాల్లో 35 సంవత్సరాలు ఉన్నారంటారా? ఉన్నారండి ప్రజల్లో. ప్రతి వాళ్ళు కమ్యూనిస్టులు ఉన్న సిద్ధాంతాలు విధానాలు ఇప్పుడు ఉన్నాయంటారా? ఉన్నాయి సార్. గ్యాస్ రేటు పెరిగినా, కరెంట్ రేటు పెరిగినా వచ్చి 100 మంది ధర్నా చేసినా సరే అది రికార్డ్ అవుతుంది. కాబట్టి కమ్యూనిస్టులు తప్పకుండా ఉంటారు. కానీ ప్రపంచంలో ఎక్కడ కూడా మన కమ్యూనిస్టులు ఈ ఓటింగ్ ద్వారా
ఎలక్షన్స్ ద్వారా ఎక్కడ రాలేదండి అధికారంలోకి. పుచ్చలపల్లి సుందరయ్య గారు, తరిమేల నాగిరెడ్డి గారు ఇలాంటి నాయకులు, రాజేశ్వరరావు గారు, ఆ, ఆ, జ్యోతి భాష్ గారు, ఓకే. అలా చంద్రబాబు. ఇంద్రజిత్ గుప్తా గారు, ఇలాంటి నాయకులు ఇప్పుడు ఉన్నారంటారా? లేరు. ఆ, ప్రజల్లోంచి పుట్టుకొస్తారండి. ఓకే. కమ్యూనిస్ట్ పార్టీ అంటే ప్రజల్లోంచి పుట్టుకొచ్చేది తప్ప ఆ, ఈ ఈ కొంతమంది నాయకులు, మనం పేర్లు చెప్పుకునే నాయకుల వల్లే రాదు. వాళ్ళ సహాయం, వాళ్ళ సహకారాలు అందించుకుంటూ వచ్చారు. వాళ్ళు విప్లవాత్మకంగా జనాన్ని అభివృద్ధి చేసేటట్టుగా చేసుకుంటూ వెళ్ళారు. వాళ్ళు చనిపోయారు. కానీ ప్రజల్లోంచి పుట్టుద్దండి కమ్యూనిస్ట్ పార్టీ అనేది. కాబట్టి ఏదో ఒక రోజున మనం విప్లవం ద్వారానే రావాల్సింది తప్ప ఈ ఓట్లు కొనే రోజుల్లో మనం అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదండి. విప్లవం ద్వారా చైతన్యం వస్తుందంటారు. ఇప్పుడు విప్లవం అంటేనే అడవుల్లో కాల్చి పడేస్తున్నది కదా కేంద్ర అందుకనే ప్రభుత్వం. అందుకనే నేను 20 ఏళ్ళ నుంచి నేను చెప్తున్నానండి వాళ్ళకి, ఆ, మీరు కూడా రండి, వచ్చి ప్రజల్లో పాల్గొండి, మాతో పాటు ఉద్యమాల్లో పాల్గొనండి, ప్రజల్ని చైతన్యవంతులు చేయండి. ఆ. అప్పుడు ఈ దోపిడీ వ్యవస్థను మనం అరకెట్టచ్చు అని చెప్పేసి నేను చాలా ఇంటర్వ్యూల్లో కూడా నేను చెప్పానండి. ఇవాళ ఏం జరుగుతుందంటే అదే జరుగుతుంది. మళ్ళీ వచ్చి సరెండర్ అవుతున్నారు అందరూ కూడా. సరెండర్ ఎందుకు అవుతున్నారు? పోలీసు వాళ్ళని మీరు చంపుతున్నారు, మిమ్మల్ని పోలీసు వాళ్ళు చంపుతున్నారు. కానీ ప్రజానాయకులు చక్కగా భార్యా పిల్లలతో ఇళ్లలో పడుకొని ఉంటున్నారు. కాబట్టి మీరు ప్రజల్లోకి రండి అని చెప్పేసి కూడా నేను అంత పబ్లిక్గా క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. అది ఈ రోజుకి అమల్లోకి వచ్చిందండి. చాలామంది సరెండర్ అవుతున్నారు, వేల మంది సరెండర్ అవుతున్నారంటే చాలా మంచిది, చాలా గర్వకారణం అయింది. వాళ్ళందరూ కూడా వచ్చి ప్రజల్ని చైతన్యం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈ దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా. ఓకే, చూద్దాం ఎంతమంది బయటకు వస్తారని చూద్దామండి. ఇకపోతే కూటమి ప్రభుత్వం బాగుంది, 100 సీట్లకు పైగానే వస్తాయని అంటున్నారు. సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారు 2027 నుంచి ప్రజల మధ్యనే ఉంటాను, ఏడాదిన్నర అంటారు, పాదయాత్ర చేస్తానంటున్నారు కదా. మళ్ళీ కూడా పాదయాత్ర ఎఫెక్ట్ ఏముండదంటారా? ఏముండదు సార్, ఏముండదండి. ఈసారికి ఏముండదండి, ఈసారికి ఏముండదండి. ఎందుకంటే ప్రజలు అంతకుముందు కూడా ఇదే పాదయాత్ర చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. చేసి వచ్చారు కదా, 151 సీట్ వచ్చింది కదా. కానీ ఏం చేశారు? మన రాష్ట్రంలో ఏం జరిగింది? ఏం అభివృద్ధి చెందింది? కాకపోతే 1947 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన వాగ్దానాలు ఏవి నెరవేర్చలేదు. ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన చెప్పిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చారు. అదొకటి చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే పేదలకు సహాయం చేశారు కాబట్టి. కానీ రాష్ట్ర అభివృద్ధి కూడా చెందాలి. అదే చంద్రబాబు నాయుడు గారు 2047 అంటున్నారు. చంద్రబాబు గారు 2047 అన్నది అందుకే. ఎందుకంటే 2047 లోపు విజన్ 2047 అంటే ఆయన ఉన్నా లేకపోయినా కానీ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అనే ఉద్దేశంతో 2047 అన్నారు. పాదయాత్ర వేస్ట్ అంటారా? పాదయాత్ర వేస్ట్ అండి. 2027లో నారా లోకేష్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందంటున్నారా? ఉండకపోవచ్చండి. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్న నాళ్ళు ముఖ్యమంత్రి ఆయనే అని చెప్పారు. అంటే దానికి అర్థం ఏంటి? ఆ తర్వాత నేనే అని. పవన్ కళ్యాణ్ గారు అంటే డైరెక్ట్ చెప్పకపోయినా కానీ పొలిటికల్గా అర్థం చేసుకోగలిగిన వాళ్ళు మనం అదే భావించాలి. ఎందుకంటే కాపులు కూడా ఒక అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు లేకపోయినా మొన్న టీడీపీ పార్టీ వచ్చేది కాదండి. కేవలం పవన్ కళ్యాణ్ గారు ఉండటం వల్లే టీడీపీ పార్టీ వచ్చింది. కాబట్టి కాపులకు కూడా ఒక అవకాశం ఇవ్వటం మంచిది. బాబు గారు ఉండగానే ఇస్తే మంచిది. అది తర్వాత తన్నుకోకుండా ఉంటారు. ఎందుకంటే బాబు గారు ఒక పెద్ద మనిషి. ఆయన ఒక విజన్. ఆయన మనం చూసాం హైదరాబాద్ రాష్ట్రాన్ని ఇంత డెవలప్ చేయడానికి కారణం చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి ఆయన సలహా మేరకే ఆయన ఉండగానే కాపులు ఒకరిని చీఫ్ మినిస్టర్ చేస్తే ఒక గొడవ వదిలిపోద్ది. ఎందుకంటే అన్ని పార్టీల్లో చేశారు కాబట్టి ఆ పార్టీలో పల్లకిలో మోసి భుజాలు అరిగిపోయే కాపులకు ఒకసారి పల్లకిలో కూర్చుంటారు పాపం. వాస్తవంగా మోసిన వాళ్ళే కదా. అలా కూర్చోబెట్టడానికే కదా మీ కోడలు విశాఖపట్నం వెళ్ళి ఆశాకిరణ్ వంగవీటి ఆశాకిరణ్ మీటింగ్ పెడితే పాపం. అంటే అక్కడ 3 సార్లు మార్చారండి. ఇవాళ పొద్దున్న నుంచి మధ్యాహ్నం ఒక ప్లేస్ ఇచ్చారు, సాయంత్రానికి ఇంకో ప్లేస్ ఇచ్చారు. 3 ప్లేస్లు మార్చడం వల్ల అసలు ఎక్కడ అనేది అర్థం కాక ప్రజలు కూడా ముందుకు వచ్చే అవకాశం కనిపించలేదండి. కాబట్టి అక్కడ కొంచెం తక్కువ మంది జనం రావడం జరిగింది. కానీ రాధారంగా మిత్రమండలి అనేది మరి ప్రభావితం అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రాధా గారు అంటే ఈ రాధాబాబు గారు కాదు, పెద్ద రాధా గారు, రాధామిత్ర మండలి, వీళ్ళిద్దరు సహకారాలతో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ వస్తుందని నేను అనుకుంటున్నాను. మొత్తం మీద తీసుకుంటే కూటమిలో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా మళ్ళీ కూటమి అధికారంలోకి వస్తుందంటారు? వస్తుందండి డెఫినెట్. ఈ ఎలక్షన్స్లో మీరు మళ్ళీ కూటమి విజయం కోసం తిరుగుతారా? కూటమి బాగా పనిచేసి ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా నెరవేరిస్తే మా
ప్రజలకు న్యాయం చేస్తే ఆ. నేను తప్పనిసరిగా అవన్నీ చేయకపోతే తిరగరా? న్యాయం చేయకపోతే నేనేంటండి, ప్రజలే ఎదురు తిరుగుతారు కదండి. ఇప్పుడు మీరేం చేస్తారు? ఇప్పుడు ఇంట్లో కూర్చుంటారు, ఎవరికైనా సపోర్ట్ చేస్తారా? లేదండి, ఎవరు న్యాయం ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. ఓకే. అని ఇవన్నీ చేయలేదనుకో కూటమి, చెయ్యాలి, అప్పుడు ఏం చేస్తారు? చేయమని డిమాండ్ చేస్తున్నాం. చేయకపోతే ఏం చేస్తారంటున్నా? ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా సార్, ఆ చూద్దాం. 3 ఏళ్లలో ఇవి చేయలేదు, మళ్ళీ ఏం చేస్తారంటున్నా? చూద్దాం సార్, చేస్తారేమో బాబు గారు. ఇప్పుడు కన్నా చేయకపోతే చేయరా? చేయకపోతే అప్పుడు ఏంటి అనేది బాబు గారితో కూర్చొని మళ్ళీ నెక్స్ట్ వచ్చినాక చేద్దాము. ఇప్పటికి ఏం వచ్చినాయి లేవు సెంట్రల్ నుంచి మనకి అనేది ఏమన్నా వారి నుంచి సలహా వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తాం? చేయాలి. ఈ పాటికే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లక్షల కోట్లు మనకు రావాల్సింది, కనీసం నా ఉద్దేశం 50,000 కోట్లు కూడా ఇంకా రాలేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే చూద్దామండి, మీరు చెప్పిన మేరకు అవన్నీ కూటమి ప్రభుత్వం నుంచి సీఎం ఇవన్నీ చంద్రబాబు చేయాలి, నాయుడు నెరవేర్చాలండి. సాధించాలని మీలాంటి వారిని హక్కు చేర్చుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సత్యం గారు. నమస్తే. థ్యాంక్ యూ అండి, నమస్కారం.